మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. అయోధ్యారామ మందిరములో రాముడి విగ్రహాలపై సూర్యకిరణాలు పడితే ఏమి జరుగుతుంది అంటే ప్రశ్న చూడండి, ఎంత మహాద్భుతమైనటువంటి ప్రశ్నను. అంటే రేపు రాముడి యొక్క విగ్రహం పైన సూర్యకిరణాలు, సూర్యభగవానుడి యొక్క కిరణాలు పడేట్టుగా ఆ ఆలయ నిర్మాణము జరిగింది అంటే ఎంత గొప్పగా చేసుంటారు అనేది ఇక్కడ అర్థమవుతుంది. సూర్యభగవానుడు ఎవరు? సాక్షాత్తు రామచంద్రమూర్తికి ఇలవేల్పు కులదైవము కదా సూర్యభగవానుడు అంటే. మరి సూర్యభగవానుడి యొక్క కిరణాలు రామచంద్రమూర్తి అంటే మన ఇంటి దేవుడి యొక్క ఆశీస్సులు మనకు ఉండాలి అని కోరుకుంటామా లేదా? ఎవరి కులదైవము యొక్క ఆశీస్సులు మనకు ప్రతి వాళ్ళు కోరుకుంటాం. మా ఇంటి దేవుడు ఫలానా, మా ఇంటి దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు, అందుకని ప్రతి సంవత్సరము ఇంటి దేవుడికి వెళ్ళడము, మనము బ్రహ్మోత్సవాల్లో ఏదో పాటించడము, చేసుకోవటము, దర్శించుకోవటము మనము ఒక ఆనవాయితీగా వస్తూ ఉన్నది. అటువంటిది రామచంద్రమూర్తియే మహనీయుడు, ఆయనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క అంశ. అటువంటి మహనీయుడికి కులదైవము యొక్క కిరణాలు పడితే ఆ రోజు అంతకంటే వేరే ఏమన్నా సంతోషకరమైనటువంటి రోజు, పుణ్యప్రదమైనటువంటి రోజు వేరే ఉంటుందా? ఉండదు కదా. అటువంటి సందర్భములో నిజంగా కూడా ఆ రోజు కానీ అటువంటి సందర్భం మనము చెవులతో విన్నా చూసినా పరమ పుణ్యప్రదము కదా. కొన్ని వింటాము, మామూలుగా రామాయణం అని పేరు చదివితేనే ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది. మనము తెలుసో తెలియకో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా హరిస్తాయి అనేటువంటిది ఉన్నది రామనామ జపము వలన. అందుకనే రామనామము గొప్పదా, రామ బాణము గొప్పదా అంటే సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తే ఆంజనేయ స్వామి మీద బాణము వదిలితే జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నిలబడినాడే తప్ప ఆ నామానికి ఆ బాణము వెనక్కు తిరిగి వచ్చింది అని. రామ బాణము కంటే రామనామము చాలా గొప్పది అని కదా మనకు తెలుస్తున్నది. మనకు పురాణాలు చెబుతున్నాయి, మనకు పెద్దలు చెప్పారు, మహనీయులు ఎంతోమంది తెలియజేశారు, ఇది యథార్థము అని మనకు తెలుస్తూ ఉన్నది. అటువంటి రామనామ జపము అని అంటేనే, రాముణ్ణి తలిస్తేనే మనకు పుణ్యప్రదం. అందువలన ఆనాడు సూర్యకిరణాలు అనేటువంటివి రాముల వారిని తాకడం అనేటువంటిది కులదైవము. రాముల వారిని మనము ఇప్పుడు ప్రత్యేకంగా మనము అక్కడ ఎన్నో దేవాలయాలలో రాముల వారిని మనం చూసుంటాం, ఎన్నో దేవాలయాల్లో ఎన్నో ప్రాంతాలలో రాముల వారిని మనం దర్శించుకున్నాము. కానీ అయోధ్యా రామాలయం అనేటప్పటికీ, ఆయన స్వస్థానము అనేటప్పటికీ అక్కడ ఉండేటువంటి పవిత్రత చూడండి ఎలా ఉంటుందో, ఎలా పుణ్యముగా ఉంటుందో చూడండి. ఆ కిరణాలు ఆయన కులదైవము యొక్క కిరణాలు పడినట్టు రోజు అనంటే అది సర్వ మానవాళికి కూడా మనకు పుణ్యప్రదమైనటువంటి రోజే, పండగ చేసుకునేటువంటి రోజుగానే భావించాలి. ఆ రోజును మనము మామూలుగా మనం ఏం చేస్తుంటాము, రథసప్తమి అని వస్తే సూర్యభగవానుడికి మనం రథసప్తమి సందర్భముగా చేసుకుంటాము. అలాగే ఇక మనకు ఇంకొక రోజు అనేటువంటిది మనకు ఎక్స్ట్రా వచ్చినదని భావించాలి. ఇంకొక రోజు రాముల వారి కిరణాలు తాకేటువంటి రోజు అనేటువంటిది వచ్చింది అంటే ఆనాడు కూడా మన సర్వమానవాళికి కూడా పుణ్యప్రదమైనటువంటి రోజుగా భావించి అందరూ కూడా రామచంద్రమూర్తిని ఇంట్లో తలచుకొని ఆ రోజు రాముడి పూజ చేసుకునేటువంటి పుణ్యప్రదమైనటువంటి రోజుగా భావించాలి. ఆ దేవాలయానికి కావచ్చు, తద్వారా రాముల వారి మీద పడినటువంటి కిరణాలు రామచంద్రమూర్తి యొక్క ప్రసన్నమైనటువంటి అభయం, అనుగ్రహం సర్వ మానవాళికి, భారతదేశము మొత్తానికి చాలా సంతోషకరముగా రాముల వారి యొక్క అనుగ్రహము కలుగుతుంది అనే మనము భావించాలి ఆ రోజు. అందువల్ల కదా కిరణాలు పడితే ఏమవుతుంది అంటే ఏమవుతుంది,
ఏదో అవుతుంది. కిరణాలు అంటే చిన్న విషయము కాదు. సూర్య భగవానుడి యొక్క కిరణాలు ఉంటాయి. తెల్లవారుజామునే ఉదయాన్నే స్నానము చేసి సూర్యోదయాత్తు పూర్వము మనము ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నాడు. సూర్య భగవానుడే మనకు ఆరోగ్యాన్ని ఇవ్వవలసినటువంటి వాడు. అందుకనే ఉదయాన్నే కాసేపు బయట నిలబడండి అన్నాం. ఊరికే నిలబడుతున్నాం. ఇప్పుడు రాముల వారికి తాకి ఆ కిరణాలను మళ్ళీ సర్వమానవాళికి అందుతున్నాయి అంటే ఇంకా పుణ్యప్రదమాని కాక వేరే ఏం చెప్పగలుగుతాం మనం దాన్ని. అందువలన చాలా యోగవంతమైనటువంటి రోజు, మహాద్భుతమైనటువంటి రోజు, సర్వమానవాళికి పండుగ రోజుగా భావించాలి ఆనాటిని అని తెలియజేస్తూ జయోస్తు.